హాయ్ ఫ్రెండ్స్, టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించిన ఎస్ఆర్బిఎస్ స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ఇది వరకు ఏడాదికి ఒకసారి పీడీ సూపర్వైజర్ ద్వారా మాన్యువల్ గా లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరించాల్సి వచ్చేది. ఈ విధానం అందరికీ అందుబాటులో రావడం లేదని 2026 జూన్ నుంచి కంప్లీట్ గా ఇంటి వద్దే మీ మొబైల్లో ఆన్లైన్ లో చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఇది మీరు ఎలా చేసుకోవాలి, కావలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి వివరంగా చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో దీనికోసం మొదటగా మీ స్మార్ట్ ఫోన్ లోని ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో జీవన్ ప్రమాణ్ అని టైప్ చేస్తే అప్లికేషన్ చూపిస్తుంది. సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఆధార్ తో ఫేస్ అథెంటికేట్ చేయడానికి ఇందులో ఆధార్ ఫేస్ ఐడి అని టైప్ చేయండి. ఇప్పుడు అఫీషియల్ యుఐడిఐ అప్లికేషన్ చూపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు సెర్చ్ చేయరాకుంటే ఈ రెండు అప్లికేషన్స్ డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక ఈ అప్లికేషన్ ని కూడా ఓపెన్ చేయకండి. ఇప్పుడు ప్లే స్టోర్ ని క్లోజ్ చేసి మొదట్లో మీరు ఇన్స్టాల్ చేసిన జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ ని వాడుతున్నట్లయితే ఇందులో ఆపరేటర్ అంటే లైఫ్ సర్టిఫికేట్ అప్లై చేసేవారు కానీ లేదా ఇంట్లో ఎవరన్నా ఒక వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే అప్లై చేయగలం. అందుకోసం ఇక్కడ ఆపరేటర్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఆపరేటర్ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఆపరేటర్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. తర్వాత న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆపరేటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయండి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద స్కాన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ లో కెమెరా పర్మిషన్ అడుగుతుంది, అలో చేయండి. ఇప్పుడు స్కాన్ చేసే ముందు ఇక్కడ 4 ఇంపార్టెంట్ పాయింట్ చూపిస్తుంది. ఇందులో మొదటిది, మీ ఫేస్ సెల్ఫీ స్కాన్ చేసేటప్పుడు మీ ఫేస్ ముందర ఒక సర్కిల్ చూపిస్తుంది. ఇందులో మీ మొత్తం ఫేస్ కవర్ అయ్యేలా చూడాలి. తర్వాత మీ ఫేస్ స్కాన్ చేసేటప్పుడు మీ ముఖానికి తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ సన్లైట్ అయితే ఇంకా బెటర్. తర్వాత థర్డ్ పాయింట్, ఫేస్ స్కాన్ చేసేటప్పుడు మీ ముఖానికి సన్ గ్లాస్ గానీ లేదా తలపై టోపీ గానీ ఉండకూడదు. తర్వాత ఫోర్త్ పాయింట్, మీ ఫేస్ స్కాన్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కనురెప్పలను ఆడిస్తూ ఉండాలి. వన్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నాక కింద ఐఎమ్ అవేర్ ని సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ సెల్ఫీ క్యామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆధార్ ప్రకారం మీ లైవ్ ఫేస్ ని డిటెక్ట్ చేసుకుంటుంది. వన్స్ డిటెక్ట్ అవ్వగానే రెడ్ సర్కిల్ గ్రీన్ అయి ఆపరేటర్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. తర్వాత స్క్రీన్ ఆటోమేటిక్ గా పెన్షనర్ ఐడెంటిఫికేషన్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మీరు ఎంతమంది పెన్షనర్లకైనా లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేయవచ్చు. సో ఇప్పుడు సేమ్ అదే విధంగా ఆర్టీసీ పెన్షనర్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద పెన్షనర్ ఆధార్ లింక్ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద మెయిల్ ఐడి ఆప్షనల్ వదిలేయండి. తర్వాత కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ మంత్లీ పెన్షన్ కి సంబంధించిన పీపీఓ నంబర్, నేమ్ అండ్ కింద బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దీనిని అలాగే ఉండనివ్వాలి. డైరెక్ట్ గా ఎడిట్ అసలు చేయకూడదు, లేదంటే మంత్లీ పెన్షన్ డిస్టర్బ్ అవుతుంది. అందుకోసం ఇక్కడ పైన చూజ్ యువర్ పీపీఓ నంబర్ ఫ్రమ్ ఇయర్ దగ్గర సెలెక్ట్ చేస్తే ఇందులో యాడ్ న్యూ పెన్షనర్ అని ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పెన్షనర్ నేమ్ తప్ప అన్ని డీటెయిల్స్ ఎరేజ్ అవుతాయి. సో ఫస్ట్ నేమ్ ఆధార్ ప్రకారం కరెక్ట్ గా ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోండి. తర్వాత కింద టైప్ ఆఫ్ పెన్షనర్ ఆప్షన్ లో సెలెక్ట్ కేటగిరీ ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఇందులోంచి అదర్స్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత సెకండ్ ఆర్గనైజేషన్ టైప్ ని సెలెక్ట్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఇందులో స్టేట్ గవర్నమెంట్ పిఎస్యు ని సెలెక్ట్ చేయండి. తర్వాత థర్డ్ శాంక్షనింగ్ అథారిటీని సెలెక్ట్ చేస్తే లిస్ట్ చూపిస్తుంది. ఇందులో చాలా ఉంటాయి, మనది ఆర్టీసీ కాబట్టి కిందికి స్క్రోల్ చేసి టీజీఎస్ ఆర్టీసీ ఎస్ఆర్బిఎస్ అని కనిపిస్తుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఫోర్త్ డిస్బర్సింగ్ ఏజెన్సీని సెలెక్ట్ చేస్తే ఇందులో ఆటోమేటిక్ గా టీజీఎస్ ఆర్టీసీ ఎస్ఆర్బిఎస్ ఒకే ఆప్షన్ చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఫిఫ్త్ ఏజెన్సీని సెలెక్ట్ చేస్తే ఇందులో కూడా టీజీఎస్ ఆర్టీసీ ఎస్ఆర్బిఎస్ ఒకే ఆప్షన్ చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పీపీఓ పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ నంబర్ అడుగుతుంది. ఇందులో మీకు అలాట్ అయిన 6 అంకెల స్టాఫ్ నంబర్ ని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఓల్డ్ ఎంప్లాయ్ కి 5 అంకెలు మాత్రమే ఉన్నట్లయితే అలాంటి వారు వారి స్టాఫ్ నంబర్ కి ముందర 0ని యాడ్ చేయాలి. తర్వాత కింద ఎస్ఆర్బిఎస్ కి లింక్ అయి ఉన్న లేదా న్యూ బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేయదలుచుకుంటే న్యూ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఆర్ యు రీఎంప్లాయిడ్ అండ్ ఆర్ యు రీమ్యారీడ్ డిఫాల్ట్ గా నోనే ఉంటుంది, చేంజ్ చేయకండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ లో ఇందాక మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకొని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు పాపప్ లో మీరు ఎస్ఆర్బిఎస్ లైఫ్ సర్టిఫికేట్ తో పాటు
మంత్లీ పెన్షన్ కి కూడా కలిపి రెండు ఒకేసారి లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తారా అని అడుగుతుంది. ఇక్కడ మీరు మంత్లీ పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ ఇదివరకే సబ్మిట్ చేసి ఎస్ఆర్బిఎస్ మాత్రమే చేయదలుచుకుంటే నో సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఈ రెండింటిని కలిపి చేయాలనుకుంటే ఎస్ చేస్తే రెండు సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ నేను ఓన్లీ ఎస్ఆర్బిఎస్ మాత్రమే చేస్తున్నా కాబట్టి నో సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత న్యూ పాపప్ లో మనం ఒక్కటే సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఒకటే చూపిస్తుంది. తర్వాత కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద స్కాన్ చేయండి. ఇప్పుడు పెన్షనర్ ఫేస్ ని స్కానింగ్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ లోపు పెన్షనర్ ఫేస్ ని రెడీ చేయండి. వన్స్ స్కాన్ ఇనిషియేట్ కాగానే ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కావాలంటే సర్కిల్ ని సెలెక్ట్ చేస్తే బ్యాక్ క్యామ్ కూడా ఓపెన్ అవుతుంది. స్కాన్ చేయవచ్చు. వన్స్ ఫేస్ ఐడెంటిఫై కాగానే ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఆ తర్వాత బ్యాక్ కి వచ్చి థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ లైఫ్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది. ఇందులో ఆధార్ లో ఉన్న మీ ఫేస్ అండ్ కింద మీ జీవన్ ప్రమాణ్ ఐడి నంబర్ అండ్ కింద పీపీఓ నంబర్ అండ్ చివరిగా స్టాఫ్ ఐడి చూపిస్తుంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని క్లోజ్ చేయండి. అంతే, మీ ఎస్ఆర్బిఎస్ ఆర్టీసీ లైఫ్ సర్టిఫికేట్ ఇంటి వద్దే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఆర్టీసీ గ్రూప్ లో షేర్ చేసి సహాయపడండి. జై హింద్.